హాయ్ అండి. ఈరోజు మనం అటుకులు మరమరాలతో ఇడ్లీ చేసుకుందామండి. మన ఇంట్లో ఎప్పుడన్నా పిండి నానబెట్టుకున్నప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకోవచ్చండి. అటుకులతో ఇడ్లీ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను. ఒక కప్పు అటుకులు ఉంది, ఒక కప్పు మరమరాలండి, ఒక కప్పు ఇడ్లీ రవ్వ అండి. మీరు కావాలంటే ఉప్మా రవ్వ కూడా తీసుకోవచ్చండి. సుజీ రవ్వ అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అండి. ఒక కప్పు పెరుగు. ఇట్లా మనం అటుకులు వేసి అటుకులో నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలండి. అటుకులు మొత్తం శుభ్రంగా అటుకులు నానబెట్టుకోవాలండి. పెరుగులో ఇట్లా కలిపేసేసి ఇది ఒక అరగంట నానబెట్టేసేయాలండి. ఇదిగోండి ఇట్లా ఒక అరగంట నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి మరమరాలు ఉన్నాయి కదండి, మరమరాలు తొందరగా నానిపోతాయి కాబట్టి మరమరాలని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మరమరాలు వాటర్ వేసి నానబెట్టినానండి నేను. ఇదిగోండి మరమరాలు ఇట్లా వాటర్లో నానబెట్టేసుకోవాలి. మరమరాలు నానబెట్టేసేసుకొని ఇదిగోండి రవ్వ అండి. ఈ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసేసి నీట్గా ఒక అరగంట సేపు మూడు నానబెట్టుకోవాలండి. అరగంట నానబెట్టేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవడం అండి. ఇంకా ఇదిగోండి శుభ్రంగా కడుగుతున్నానండి నేను దీన్ని. రవ్వ శుభ్రంగా కడుగుతున్నానండి. కడిగేసి నీళ్ళు వచ్చేస్తానండి. మూడు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. నానబెట్టానండి పెరుగులో. ఇదిగోండి ఒక కప్పు మరమరాలు కూడా నానబెట్టానండి. ఇదిగోండి ఇడ్లీ రవ్వ ఒక కప్పు ఇది కూడా నానబెట్టేసానండి. ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఇవి నానేటప్పటికి మనం చట్నీ చేసుకుందామండి. ఇదిగోండి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలండి. ఇదిగోండి ఒక 20 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాను. కొంచెం నూనె. ఇడ్లీలోకి చట్నీ వేసుకుందామండి. పొయ్యి ముట్టించి నేను గిన్నె పెట్టుకున్నాను, బాండి పెట్టుకున్నాను. ఇదిగోండి పల్లీలు వేసి వేపుతున్నాను దూరగా. పల్లీలు వేపుకోవాలి. ఇదిగోండి పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు పల్లీలు తీసేసి ఒక ప్లేట్లో పోసుకుంటాను. ఇదిగోండి ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. ఆ నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను అండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఇట్లా ముక్కలు చూసి వేపుకుంటే అంటే మనకి చిన్నకుండా ఉంటాయి. ఇదిగోండి ఈ టైంలో కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర వేసాను కదా, ఇదిగోండి ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఈ చట్నీలో కరివేపాకు జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బీపీకి కానీ మనకి కళ్ళకు కానీ మన జుట్టుకు కానీ కరివేపాకు నేను ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంట్లో. పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేగిపోయిందండి. ఇవి కూడా తీసేస్తున్నాను నేను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు పల్లీలు వేపాను కదా, ఇవి కొంచెం ఆరేటప్పుడు మిక్సీ పట్టుకోవాలంటే ఆరాలి కదా. ఈ ఆరేటప్పటికి నేను తాలింపు పెట్టేసేస్తానండి. ఇదిగోండి తాలింపుకి మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసాను. ఇదిగోండి నూనె వేడెక్కింది. ఎండుమిరపకాయలు వేసానండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం బాగా వేపుకోవాలండి. త్వరగా ఇట్లా దూరంగా వేపేసేసుకుంటే బాగుంటాయండి చట్నీకి. అవి వేగిపోయినాయండి. ఇది కొంచెం కరివేపాకు వేసానండి చట్నీ తాలింపుకి. ఈ గ్యాస్ బంద్ చేస్తున్నానండి. ఇదిగోండి ఏంటి దీంట్లో వేస్తున్నాను. మిక్సీ గిన్నె వేసుకున్నాను నేను. చల్లగా అయిపోయి పల్లీలు, పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నె వేసేసానండి. ఇదిగోండి ఒక కప్పు పుట్నాలండి, కొంచెం 2 రెబ్బలు చింతపండు, 2 ఎల్లిపాయలండి, 3 ఎల్లిపాయ రెబ్బలు, కొద్ది సాల్ట్ అండి. మీరు చూసి వేసుకోండి సాల్ట్. ఇది మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోండి చట్నీ పట్టేసానండి మిక్సీలో. ఈ చట్నీలకు తాలింపు కలిపేసుకున్నామండి. ఇవ్వండి చట్నీ తాలింపు కలిపేస్తున్నానండి. చట్నీ ఇట్లా తాలింపు కలుపుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి చట్నీ ఇట్లా చేసుకుంటే. అటుకులు నానబెట్టాం కదా, ఇంక ఈ అటుకులు మిక్సీ వేసి మిక్సీ పట్టుకుందామండి. అటుకులన్నీ గట్టిగా బాగా నానిపోయినాయి అటుకులు. నేను లావు అటుకులు తీసుకున్నానండి. మీరు సన్న అటుకులైనా తీసుకోవచ్చు, ఏ అటుకులైనా బాగుంటాయండి. ఇప్పుడు తర్వాత మరమరాలండి. ఇవ్వండి మరమరాలు ఇట్లా కొంచెం గట్టిగా పిండుకొని దీంట్లో వేసుకోవాలండి. ఈ మరమరాలు అటుకుల్ని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టాను అటుకులను మన మరమరాలని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మినపప్పు ఎట్లా పట్టుకుంటాం అట్లా పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు బౌల్లో చేసుకుందాము. ఇదిగోండి మనం పట్టు పెట్టుకున్న దాంట్లోకి మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదండి, ఇట్లా గట్టిగా పిండేసుకొని దీంట్లో వేసుకోవాలండి. మంచిగా నీళ్ళు మొత్తం పిండుకొని వేసుకోండి. ఇడ్లీ రవ్వ కూడా వేసాం కదండి, బాగా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మన బేకింగ్ సోడా ఉంటుంది కదండి, మనం వంటలో వేసుకునే సోడా. ఇదిగోండి కొంచెం సోడా వేసుకోవాలండి. మనకి ఇడ్లీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇదిగోండి నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. గింతే అండి. బాగా కలిపేసేసుకోండి, మంచిగా ఇట్లా కలుపుకోండి. ఇదిగోండి నేను పొయ్యి మీద గిన్నె పెట్టేశానండి, ఇడ్లీ పాత్ర పెట్టేశాను. నీళ్ళు పోసేసి పొయ్యి మీద నీళ్ళు పోసి పెట్టేసండి. నీళ్ళు వేడెక్కి మనం ఇడ్లీ వేసుకుందామండి. ఇదిగోండి మనం సేమ్ మన ఇడ్లీ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని ఇడ్లీలు వేసుకోండి. ప్లేట్లకు ఆయిల్ రాసానండి నేను. మనం ఇడ్లీ ఎట్లా వేసుకుంటాం అంతే అండి. ప్లేట్లకు ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకోవాలండి. ఇదిగోండి నేను పెడుతున్నా.
ప్లేట్ పెట్టేశానండి, ఇవి రెండో ప్లేటు. రోజు వేసుకున్న ఇడ్లీ కన్నా ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇట్లా వేసుకోవటము. ఇవ్వండి నేను పెట్టేశాను, నాకు 3 ప్లేట్లు వచ్చినాయి, 3 ప్లేట్లు పెట్టేశాను. ఇవన్నీ మూత పెట్టేస్తున్నాను. మనం ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటాం సేమ్ అంతే అండి. మీడియం సైజ్ కొంచెం మంట కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి, తర్వాత బంద్ చేసుకోండి, సరిపోతుంది. ఇవ్వండి ఇడ్లీ అయినా చూద్దాము. ఇవ్వండి అయిపోయింది ఇడ్లీ. నేను గ్యాస్ బంద్ చేశానండి, గ్యాస్ బంద్ చేసి 2 నిమిషాలు చేశానండి. ఇప్పుడు నీట్గా వస్తాయండి, తీస్తానికి చూడండి పిండి నడుతుందేమో, మంచిగా నీట్గా అయిపోయినాయండి. ఇప్పుడు తీసి చూపిస్తానండి మీకు ఇడ్లీ. ఇదిగోండి ఇడ్లీ, ఇదిగోండి చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా ఉన్నాయో, బాగుంటాయండి, దూదులాగా ఉంటాయండి ఇడ్లీ మాత్రం చాలా బాగుంటుందండి. ఇడ్లీ మంచి ఇట్లా పెట్టుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి గింతండి ఇడ్లీ.